హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడైతే మేము తిరుపతి వెళ్ళాం కదండి, ఆ ట్రావెల్ వ్లాగ్స్ అలానే తిరుపతి వెళ్ళిన వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను. ఒకసారి చూడండి మీకు వీలైతే. ఇంకెక్కడైతే మేము కావల్లో ఉంటున్నాం అండి. కావల్ నుండి ఒక 3 hours తిరుపతి. నెక్స్ట్ డే ఈషా బర్త్డే ముందు రోజు మేము వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ అసలు మాకు వెళ్ళాలని ప్లాన్ లేదు, మొక్కు అయితే ఏం లేదండి. లాస్ట్ ఇయర్ ఈషాకి అంటే 3 years లోపు తీరుస్తారు కదా, అప్పుడు గుండు చేయించేసాం. ఇంక మా అత్తయ్య వాళ్ళు వచ్చారు, మా అత్తయ్య మావి వచ్చారు కదా, వాళ్ళు చూస్తారని చెప్పేసి మేము వెళ్దాం అనుకున్నమాట. మేము వెళ్దాం అనుకున్నది ఒక 1 month 25 days ముందనమాట. అంటే వెళ్దాము అని ఫిక్స్ అయింది. అప్పటికి 300 రూపాయల దర్శనం టికెట్స్ అయితే అయిపోతాయి కదండి. అదే ముందే రిలీజ్ చేసేస్తారు కదా, 2 months ముందు 3 months ముందు. ఇంకా అవి అయితే లేవు. ఇంకా వెళ్దాం అనుకున్నాం కదా ఎలాగో అని చెప్పేసి చూస్తే ఫస్ట్ September 7th 8th ఆ వీక్స్లో ఉన్నాయండి. అదే ఆ డేట్స్లో ఉన్నాయి ట్రైన్ టికెట్స్. ఆ డేట్స్లో నాకు వీలవ్వదు అని చెప్తే ఇంకా తర్వాత 24 అలా ఉన్నాయన్నారు. ఈష బర్త్డే 25th. ఇంకా లక్కీగా అలా కలిసి వచ్చిందిలే అని చెప్పేసి 24th మేము బయలుదేరాం. మాకు ఈవినింగ్ 6:30కి ట్రైన్ అనమాట. ఇంకా ఈవినింగ్ ట్రైన్ ఎక్కగానే అంటే 6:30 కంటే మేము 6కే వెళ్ళిపోయాము. అందుకని చెప్పేసి ఏం తినలేదు, పులిహోర చేసి అయితే పట్టుకెళ్ళామండి. పొట్లల్లో కట్టేసుకొని ఇంకా ట్రైన్ ఎక్కిన 1 hourకి ఇంకా తినేసాము. తినేసి నేను ఈష అయితే పైకి ఎక్కిపోయాము. మేము స్లీపర్ చేసుకున్నామండి, కానీ ఇక్కడి నుండి ఇక్కడికి ఏం పడుకుంటాం అదనమాట. నేను ఈష పైకి ఎక్కిపోయాం. మేమైతే కొంచెం న్యాప్ వేసాము. మా అత్తయ్య మావయ్య మా హస్బెండ్ ఇంకా కింద అయితే ఉన్నారు. ఇంకా 10 అయినప్పటికీ తిరుపతి అయితే రీచ్ అయిపోయామండి. తిరుపతి రీచ్ అయిపోయిన తర్వాత మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా సడన్ ప్లాన్. అప్పుడైతే మా హస్బెండ్కి లీవ్ శాంక్షన్ అవ్వలేదన్నమాట. వెళ్ళమా అనేటట్టు ఉండేది. కానీ ఈష ఖచ్చితంగా మొక్కు తీయించాలి కదా అని చెప్పేసి వెళ్ళాం. అప్పటికప్పుడు జస్ట్ తిరుపతి ఒకటి వెళ్ళేసి వచ్చేసాము. ఇంక ఇయర్ లీవ్ అయితే ఓకే, కానీ మేము ఫిక్స్ అయింది మాత్రం లేట్గా ఫిక్స్ అయ్యామన్నమాట. అందుకని చెప్పేసి 300 రూపీస్ దర్శనం టికెట్స్ లేవు కదా. మేము ముందే ఏమనుకున్నామంటే ఎంత జనాలు ఉన్నా కూడా దసరా హాలిడేస్ కదా, ఉంటారు జనాలు అని తెలుసు. ఎంత జనాలు ఉన్నా కూడా తప్పదు, ఇంకా మనం ఫిక్స్ అయ్యాం. ఆ భగవంతుడే చూసుకుంటాడా, వెళ్ళిపోతాం, ఏదైతే అదే అవుద్ది. ముందుగానే ఫుల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాం. ఒక 20 గంటలైనా 24 గంటలైనా ఇంకా చేసేది ఏం లేదు కదా, వెళ్ళిపోదాం అలానే అనేసి అనుకున్నాం. ఎందుకైనా మంచిది అని చెప్పేసి ట్రైన్ దిగిన తర్వాత పక్కన విష్ణు నివాసం ఉంటుంది కదండి, అక్కడ లాస్ట్ డే మేము ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్నాం. ఇంక ఈ ఇయర్ కూడా ఎస్ఎస్డి టోకెన్స్ ఉంటాయేమో అని చెప్పి వెళ్ళాం. వెళ్తే మీరు నమ్మరు, ఎంత ఖాళీ ఉందంటే ఇలా వెళ్ళి అలా మనం ఏదో 10 రూపాయలు ఇచ్చి ఓ పంచదార తెచ్చుకున్నట్టు అంత ఖాళీగా ఉంది. వెళ్ళి ఇలా టికెట్లు తీసుకుని వచ్చేసాము. అసలు చాలా అంటే చాలా వేగం అయిపోయిందండి. టికెట్లు తీసుకుని వచ్చేసిన తర్వాత ఇంక మేము పైకి అయితే వెళ్ళిపోయాము. పైకి వెళ్ళిపోయిన తర్వాత మాకు రూమ్ కూడా లేదండి. మేమందరం ఒక దగ్గర స్టే చేసి మా హస్బెండ్ అక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర వేరే రూమ్స్కి కీస్ ఇస్తారు, సరిగ్గా గుర్తులేదు. ఆ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరనే రూమ్స్ ఇస్తారు కదండి, 50 రూపాయలు 100 రూపాయలవి. ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడ ఉండి పొద్దున్న 5కి 4:30కే ఇస్తారనమాట. 2కి అలా లైన్లోకి వెళ్ళాలి. లైన్లోకి వెళ్ళి ఆ రూమ్ అయితే వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత మేము మా దగ్గరకు వచ్చి మేమందరం కలిసి ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిపోయామండి. అంతకుముందు కానీ చాలా చలండి. అసలు మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు వర్షం, అందుకని చెప్పేసి నేను బెడ్షీటు దళసరిగా ఉండే దుప్పటి అన్నీ పట్టుకున్నాను. కానీ ఎన్ని పట్టుకున్నా ఆ శ్రీవారి కొండమైన ఎప్పుడు చల్లగా ఉంటుందేమో, చాలా అంటే చలేసేసింది అనమాట. మేము ఇంకా ఎక్స్ట్రా అక్కడ ఒకటి బ్లాంకెట్ కూడా కొనుక్కున్నాము. ఇంకా మా హస్బెండ్ ఇంకా వచ్చేసిన తర్వాత పొద్దున్న 6 ఆ టైంకి మేము రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. మాకు ఎస్ఎస్డి టోకెన్ వచ్చింది అన్నాను కదా, కానీ నెక్స్ట్ డే ఈషా బర్త్డే రోజు 25th ఈవినింగ్ 7కి వచ్చిందనమాట స్లాట్ టైము. నేను అన్నాను మార్నింగ్ వెళ్ళిపోదామా అంటే మా హస్బెండ్ అన్నారు, ఇప్పుడు వెళ్ళిపోయి ఏం చేయలేం కదా, మాకు అరుణాచలం ప్లాన్ ఉంది కానీ అక్కడికైతే మాకు టికెట్స్ కూడా లేవు. ఒకటే ట్రైన్ ఉంటుంది తిరుపతి నుండి అరుణాచలం గంట. మాకైతే టికెట్స్ అయితే ఏం అవ్వలేదు కదా, ప్లాన్ ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ ఏ టైంకి అయినా పర్లేదు, వాళ్ళు ఇచ్చిన స్లాట్ టైంకే వెళ్దాము అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు. ఇంకా ఎలాగో పొద్దున్న డే టైంలో ఖాళీ ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా అక్కడ 6 temples ఉంటాయి కదండి, ఆ 6 templeస్కి వెళ్ళిపోయామన్నమాట. మేము ఫస్ట్ వెళ్ళాం చూడండి శ్రీవారి పాదాలు చూసుకొని వచ్చిన తర్వాత ఇదంతా శిలాతోరణం అండి. వెళ్ళి అదంతా చూసుకొని వచ్చిన తర్వాత బయటకేం కనిపించదు కానీ కొంచెం లోపల ఎక్కువగానే ఉంటుంది. ఆ మధ్యలో వాటర్ ఫాల్ కూడా ఉంది, చూసారా.
ఇంకా అది అయిపోయిన తర్వాత ఇదంతా పార్క్‌లా ఉందండి. మేమైతే అన్నీ అంటే ఆ రోజు అప్పుడేం పనిలేదు గదా! కొంచెం అన్నీ నెమ్మదిగానే చూసుకుంటూ వచ్చాం. ఈ దశావతారాలు, ఈ పాకడింపు ఉండే విగ్రహాలు అవన్నీ చూసుకుంటూ వచ్చామనమాట. శిలాతోరణం అంటే ఎక్కువ శిలలే ఉన్నాయండి. ఆ శిలలతో ఇంక వెళ్ళిన తర్వాత లోపలికి ఒక టెంపుల్ అయితే ఉందనమాట. అదంతా షూట్ చేశాను. పక్కనే చిన్న పార్క్‌లా ఉంది. పీకాక్స్, పావురాలు అలాంటివన్నీ ఉన్నాయి. ర్యాబిట్స్. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తుంది. ఇంక ఇదిగోండి ఇదంతా తిరిగేసి ఇంకా బయటికైతే వచ్చేసాము. మేము 6 టెంపుల్స్‌కి కూడా మాకసలు తెలీదు గదా! మామూలుగా క్యాబ్ వాటికి అడిగితే 300 చెప్పారండి. అవన్నీ మాకైతే అస్సలకే ఐడియా లేదు. ఇంక వద్దు క్యాబ్ అయితే వద్దు. బస్‌కి వెళ్దామని మేము ఫిక్స్ అయ్యామట. మనిషికి 120 రూపీస్ అండి టికెట్. 6 ఒక దగ్గర ఉంటాయా అని నేనైతే అడిగాననమాట ఆవిడని కండక్టర్‌ని. అలా ఏం లేదమ్మా ఈ టికెట్ ఈవినింగ్ 6 వరకు అవైలబుల్ అంటే వ్యాలిడ్ ఉంటది. ఈ ఈ టికెట్ పట్టుకొని మీరు ఆ బస్సు ఎక్కేసి అన్ని టెంపుల్స్ చూసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఇంకా ఫస్ట్ వెళ్ళి శ్రీవారి పాదాలు చూసుకొని వచ్చేసిన తర్వాత మేము రాగానే బస్సు అయితే వచ్చిందండి. ఇంకా ఆ బస్సు ఎక్కేసి ఇంకా శిలాతోరణం అయితే వచ్చేసాము. ఇక్కడ శిలాతోరణం కూడా మొత్తం అంతా చూసుకొని తిరిగి మళ్ళీ బస్సు ఎక్కడికైతే మమ్మల్ని ఎక్కడ దించారో అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలన్నమాట. చాలామంది జనాలు ఉంటారు. అక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మాత్రం ఇంచుమించు హాఫ్ అన్ అవర్ దాటి అయ్యిందండి. అస్సలు బస్సు అయితే ఏం రాలేదనమాట. మాకైతే చికాకేసింది. మనం ఎక్కడున్నాం కూడా తెలీదు కదా! మనం వెళ్ళిపోవడానికి అసలు క్యాబ్స్, జీప్స్ వస్తున్నాయి కానీ అవి అసలు ఎక్కడ ఆపట్లేదు. అవి కూడా వాళ్ళు కట్టించుకొని వెళ్తారు కదా! వాళ్ళ వరకే ఉన్నాయి. దానికి తోడు మాకు మధ్యాహ్నం అయిపోయిందనమాట. మేము ఇంకెక్కడికెళ్ళేటప్పటికి మధ్యాహ్నం భోజనం టైం అయినప్పటికి ఆకలేస్తది కదండీ! ఏదో పని మీద ఉంటే పర్లేదు గానీ, ఏ పని లేకుండా ఉంటే ఇంకా ఆకలేస్తది. మార్నింగ్ ఇంటి దగ్గర అదే ఆ రూమ్ దగ్గరే మేము ఫ్రెష్ అయినప్పుడే టిఫిన్ అది చేసేసి ఇంకా బయటకొచ్చామనమాట. టిఫిన్ చేసేసి స్నానం అది చేసుకొని ఇదిగోండి అయిపోయాకి ఈ శిలాతోరణం దగ్గర ఉన్న ఈ పార్క్ అంతా చూసుకొని ఇంకా బయటకొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ నుండి 45 మినిట్స్ లాగా వెయిట్ చేసాము. మాకు ఆఖరికి టైం చాలక ఆకాశగంగాను, వేణుగోపాల స్వామి టెంపుల్‌కి అయితే మేము వెళ్ళలేదండి. అంటే మళ్ళీ ఈవినింగ్ దర్శనం టైంకి మాకు ఇంకా దగ్గర అయిపోయిందనమాట. ఇంకా అదయిపోయిన తర్వాత మేము పాప వినాశనంకి వెళ్ళామండి. ఇంకా ఇక్కడైతే చాలా కోతులున్నాయండి. కోతులు ఇందులో రకాలుంటాయి కదా! హనుమంతులా ఏవో అవన్నీ ఉన్నాయి. ఈషా ఏంటంటే ఆ రోజు తన బర్త్‌డే కదా! కేక్ అయితే కట్ చేయమంది. అక్కడుండి మేము ఇంకేం కేక్ కట్ చేస్తాం. కేక్ ఏం లేదమ్మా అంటే తనేమో లేసి అడిగిందనమాట. మేము ఆఖరికి చెప్పాం తినకూడదని. ఇవి ఒక్కసారికి అమ్మ మరి అడగను అని చెప్పేసి అన్నది. ఇంటికెళ్ళాక కేక్ కొంటామని చెప్తే ఊరుకుందనమాట. అదేమైందంటే ఇక్కడే కరెక్ట్‌గా కోతి లాగేసుకుంది ఈష దగ్గర. ఈష ఏమో ఏడుపు ఫేస్ పెట్టేసింది నాకింకా కావాలని. మేము లక్కీ ఫీల్ అయ్యాం. పోన్లే ఆ ప్యాకెట్ పట్టుకెళ్ళిపోయింది. పిల్లని గేరడమో అలా ఏం చేయలేదు. ఏదైనా అయితే మనకు భయం కదండీ! అది మన ఊర్లో ఒకటి లేము. అక్కడికక్కడ మనకేం తెలీదు. అవి చేత్తో పట్టుకుందనమాట. అవేమో తీసుకొని వెళ్ళిపోయి ఇంకా పాప వినాశనం దగ్గరికైతే వచ్చేసామండి. అక్కడ పైన 9 11 ఉన్నాయండి. వాటి నుండి వాటర్ కారుతుంది. చాలామంది స్నానాలు చేస్తున్నారు. కొంచెం మంది కాళ్ళైతే కడుక్కొని ఇంకా లోపలికైతే వెళ్తున్నారు. ఆ పక్కనే టెంపుల్ ఉంది కదండీ! కాళ్ళు కడిగేసుకొని ఆ పక్కనే లోపల టెంపుల్ దర్శనంకైతే ఇంకా వెళ్ళి వచ్చేసాం మేము. చాలామంది అక్కడ బాటిల్స్ కూడా అమ్ముతున్నారండి. అక్కడ కారిన వాటర్ ఇంటికైతే పట్టుకెళ్తున్నారు. మేమైతే ఇంకేం పట్టేసి తేలేదు. ఇంకా అదయిపోయిన తర్వాత మళ్ళీ బస్ దగ్గరికెళ్తే ఇంకా ఎప్పుడు జపాలి అయితే తీసుకెళ్లారండి. జపాలి టెంపుల్ దగ్గర అని అనుకున్నాం. కానీ లోపలికి 1.5 to 2 కిలోమీటర్స్ వరకు ఉంటది. సగం వరకు అప్పు, తర్వాత డౌన్ అనమాట. ఇదిగోండి ఇంకా ఎక్కే దారిలో ఫుల్‌గా ఎక్కలేక మధ్యలో కూర్చొని నాకైతే ఎంత ఆయాసం వచ్చేసిందో, ఈషాని వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు. నేను బ్యాగ్ కూడా అందులో కూడా అన్నీ ఉంటాయి కదండీ! ఈషాకి వాటర్, మాకు వాటర్, ఇంకా యాపిల్స్, ఈషాకి డైపర్ అవన్నీ పట్టుకోవడం అంతా కలిపి కూడా తడిసి మోపుడు అయినట్టు బ్యాగ్ నింపు అవుద్ది. అది కూడా బరువే. నేను ఇంకా మొయ్యలేక మా హస్బెండ్‌కి కూడా ఇచ్చేసి, ఇంక మా అత్తయ్య, మావయ్య వాళ్ళు నడిచేసరికి సరిపోద్ది కదండీ! ఇంకా మా హస్బెండ్ సగం సేపు బ్యాగ్ మోసి ఈష కాసేపు నడిచి అలా చేసిందనమాట. ఇదిగోండి ఇక్కడైతే జపాలి స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాం. ఇక్కడ తమలపాకుల దండ అయితే తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళామండి. ఇక్కడైతే ఈష కాయిన్ అంటించింది. అంత హ్యాపీ ఫీల్ అయిపోతుందా అంటిపోయిందంట. ఇంకా కలర్ కూడా అంటేసింది అని చెప్పేసి అంటుంది.
మేము వెళ్ళినప్పుడైతే చాలా లైన్ ఉందండి పెద్దదే. ఆ తర్వాత అలాగా లైన్ తగ్గిపోయిందనమాట. ఇంక ఇక్కడ గూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా వచ్చేసాము. ఆ రోజు దర్శనాలన్నీ చాలా అయ్యాయండి. ఇంకా చెప్పాను కదా ఆకాశగంగను వేణుగోపాల స్వామి టెంపుల్ ఏదో ఉంటది ఒక టెంపుల్. ఆ టెంపుల్‌కైతే మేము వెళ్ళలేదు. ఎందుకంటే అప్పటికే 4, 5 అయిపోయిందండి. ఇంక రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయ్యి తినేసి మేము వెళ్ళాలి కదా! మధ్యలోనే మేము శిలాతోరణం దగ్గర పాప వినాశనం దగ్గర ఫుడ్ తిన్నామండి. అక్కడ ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బావుంది. ఇంకా ఇదిగోండి అదయిపోయిన తర్వాత మేము జపాలికొచ్చామనమాట. ఇదిగోండి ఎక్కడికక్కడ ఈ గాంధీ తాత వేషాలయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈషా నాన్న ఏంటి నాన్న అలా ఉంది ఏంటి? ఆ కలరేటి అది ఇదని పిల్లలకి తెలిసిందే కదండీ! ఒకటికి 10 క్వెషన్స్. మొత్తానికి జపాలి దర్శనం గూడా చాలా అయిపోయింది. ఈషా బర్త్‌డే రోజు అనుకోకుండా చాలా అంటే చాలా టెంపుల్స్‌కయితే వెళ్ళాము. ఇంక ఈవిడకైతే ఇంతేనండి. మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్